సంభవించింది. ఆమె నారాయణుడు వివాహమైన కథా వృత్తాంతాలను కూడా నాకు వివరించు అని నారదుడు లింగంతో అడిగాడు. నారాయణుడు ఇలా అంటున్నాడు, ఓ నారద, తన చల్లని చూపులతో ఈ ప్రపంచాన్ని ఎల్లప్పుడూ కాపాడే ఆ జగన్మాత అయిన మహాలక్ష్మి దివ్యచరితం కడు గమనీయం. భక్తి ముక్తి ప్రదాయకమైనటువంటి ఈ గాథను శ్రద్ధతో విలుద్ధరించు. శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠ నివాసిని, శుద్ధ సత్వ స్వరూపిణి, సమస్త సౌభాగ్యాలకు నిలయం, ప్రేమమూర్తి. ఆ తల్లి తన యోగ శక్తితో అనేక రూపాలు ధరించి ఈ లోకములను ప్రకాశింపజేస్తుంది. సమస్త సంపదలకు, సమస్త ఐశ్వర్యాలకు ఆమె అధిదేవత. ఆమె అనుగ్రహాన్ని పొందినవాడు అదృష్టవంతుడు, ఆమె ఆగ్రహమే దురదృష్టము. ఆమె యొక్క అంశలే సమస్త లోకములలోనూ విస్తరించి పాలిస్తున్నాయి. ఈ సత్యాన్ని విస్మరించి అధికార గర్వంతో దేవేంద్రుడు మదోన్మత్తుడై వ్యవహరించసాగాడు. పూర్వం తనకు భగవంతుడు అనుగ్రహించిన పుణ్యకర్మల వలనే లభించినదే ఈ స్వర్గలోకాధిపత్యమన్న స్పృహను కోల్పోయి భోగాలాలుసడై యథేచ్ఛ విహారం చేస్తున్నాడు. ఆయన దూర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి వైకుంఠం నుంచి కైలాసానికి వెళుతూ దారిలో దేవేంద్రుని చూసి పరామర్శించాడు. ఇందులో నారాయణుడు తనకు ఇచ్చిన పారిజాత పుష్పమాలను దేవేంద్రుడికి ఇస్తూ, దేవేంద్ర, ఈ పుష్పమాల నారాయణుడికి సమర్పించినది. నారాయణ యొక్క స్పర్శలో పరమ పవిత్రమైన ఈ పుష్పమాలను ధరించు. ఇది సర్వ విఘ్నాలను పోగొట్టి నీకు దయాన్ని సంప్రాప్తింప చేస్తుంది. ఈ పుష్పమాలను ధరించిన వాడు సర్వ దేవతలకు అగ్రేసరుడవుతాడు. మహాలక్ష్మి అతను ఎప్పుడు నీడలా ఆశ్రయించి ఉంటుంది. భక్తితో హరి నివేదితమైనటువంటి పుష్పమాలను ధరించిన వారికి జ్ఞానం, తేజస్సు, బుద్ధి, విక్రమం, సంపద సర్వము లభిస్తాయి అంటూ పుష్పమాల యొక్క గౌరవాన్ని వివరించాడు దూర్వాసుడు. బ్రహ్మవేద వ్యామోహంతో కామపీడితుడై ఆమెతో శృంగార శ్రేష్ఠులలో సాధన వాక్యాల పట్ల శ్రద్ధ ఎప్పుడా పోయింది. దూర్వాసుడు ధరించిన పూలమాలను అయితే మన సెట్ ఎక్కించేస్తారు స్వామి. నమస్కరించి ప్రసాదంగా స్వీకరించవలసినటువంటి పూలమాలను మన్నించిన నీకు ఈ త్రైలోక శ్రీమాత్రం నీకెందుకు? ఈ క్షణం నుంచి 3 లోకాల్లోనూ లక్ష్మి లేకుండా పోతుంది. హరికి నివేదించిన దానిని అహంకారంతో గుణీకరించేందుకు నీకు ఇదే శాస్తి. నీవు నీ జాతి వారు అందరూ సంపద్భరితులై అనుమతించండి అంటూ ఘోరంగా దేవరాజును శపించి దూర్వాసుడు కైలాసానికి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇంద్రుడికే కాదు ముల్లోకాలకు లక్ష్మి లేకుండా పోయింది. ఔషధులు, లతలు క్షీణించిపోయాయి. లోకాలు సత్వరహితాలయ్యాయి. యజ్ఞ ద్రవ్యాలు లోపించడం వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి. పర్యవసానంగా దేవతల బలం క్షీణించింది. దైత్యులు, దానవులు దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించారు. రాజ్యాన్ని, సంపదలను కోల్పోయిన దేవరాజు దీనుడై దుఃఖంతో బృహస్పతిని, ఇతర దేవతలను వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. పితామహుడైన బ్రహ్మ దేవేంద్రుని దుస్తుని గమనించాడు. ఓ దేవేంద్ర, నీవు నా వంశంలో పుట్టావు. నాకు ముడిమనమడు. నీ గురువు బృహస్పతి. నీవు దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్ష ప్రజాపతి. అతడు పరాక్రమవంతుడే కాదు, గొప్ప విష్ణు భక్తుడు. ఈ విధంగా నీ తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, గురువులు ఈ ముగ్గురు పవిత్రులైనప్పుడు అహంకారానికి తాగుండరాదు. పతివ్రత అయిన తల్లి, జితేంద్రుడైన తండ్రి, సాత్విక భావము గల మాతామహుడు, మేనమామ గలవారు అహంకారి కాకూడదు. సాధారణంగా మానవుడు తండ్రి వైపు ఉన్న దోషం వల్ల కానీ, తల్లి వైపు ఉన్న దోషం వల్ల కానీ, గురువు యొక్క దోషం వల్ల కానీ శ్రీహరిని ద్వేషిస్తాడు. శ్రీహరి సర్వంతర్యామి. సమస్త దేవత దేహాల్లోనూ ఆయన ఉంటాడు. ఆయన దేహం నుండి తొలగిపోతే అది శవం అవుతుంది. నేను, పరమశివుడు, ఆదిశేషుడు, సర్వదేవతలు అందరూ కూడా ఆయన అంశలమే, ఆయన ఆజ్ఞానువర్తలమే. అటువంటి పరమాత్మకు సమర్పించిన
శాపం వల్ల శరీరమంతా కళ్ళే అయినా నీకు సిగ్గు రాలేదు. పద్ధతి మార్చుకోక తప్పప్పుల భయం లేకుండా చాంచల్యంతో వ్యవహరించావు. నీ దురదృష్టము దూర్వాసుల రూపంలో నిన్ను వెక్కిరించింది. అదృష్టం కన్నా బలమైనది ఏమున్నది? అది లేని వారికి ఎవ్వరూ రక్షించలేరు. అందరి చేత నమస్కరించబడే శ్రీమన్నారాయణుని గౌరవించిన చోట మహాలక్ష్మి నిలబడుతుందని అనుకుంటున్నావా? 3 అశ్వమేధ యాగాలు చేసి సంపాదించుకున్న లక్ష్మి నారాయణ నిర్మాల్యాన్ని నిరాకరించడంతో నిన్ను వదిలిపోయింది. స్వయంకృతాపరాధానికి తగిన ఫలం ఇది. నీ సమస్యకు పరిష్కారం నా చేతులలో లేదు. జగద్రక్షకుడైనటువంటి ఆ నారాయణుడే నీకు దారి చూపాలి. ఆ మహానుభావుడిని శరణు వేడుదాం కదా అని బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి హితబోధ చేసి అతనితో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. సనాతనుడు తేజస్వరూపుడు, కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నవాడు, పరమశాంతుడు, అనంతుడు, లక్ష్మీకాంతుడు అయిన నారాయణుడు దర్శించి బ్రహ్మ వదయంతో చేతులు పట్టుకుని తన వెంట సజల నయనాలతో దీనులై ఉన్న దేవతలను దేవేంద్రుడిని చూపుతూ వారి దుస్థితిని భగవానుడికి నివేదించాడు. ఇంద్రాది దేవతలు రక్షించవలసిందిగా బోధిస్తూ నారాయణుని ప్రార్థించాడు. విపన్న భయభంజనుడైన ఆ శ్రీమన్నారాయణుడు మందస్మిత వదనంతో ఇలా అంటున్నాడు: ఓ దేవతలారా, భయపడకండి. మీకు తప్పక మంచి రోజులు వస్తాయి. రాజ్యాన్ని, సంపదను, భోగాలను అన్నింటినీ నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే సమయోచితమైన, సత్యమైన, హితకరమైన మాటలు కొన్ని చెబుతాను, సావధానంగా వినండి. ఈ విశ్వమంతా ఎల్లప్పుడూ నా అధీనంలోనే ఉంటుంది. నేను సర్వస్వతంత్రుడిని అయినప్పటికీ భక్త పరాధీనుని. నన్ను సదా సేవించే భక్తులకు అవమానం కలిగించే వారి ఇంట నుంచి లక్ష్మీ సమేతంగా నేను తొలగిపోతాను. ఇది సత్యం అని చెప్పాడు. శంకరుని అంశతో జన్మించిన ఆ దూర్వాసుడు పరమ వైష్ణవుడు, మత్పరాయణుడు. అతని శాప కారణంగానే నేను లక్ష్మీదేవితో కలిసి మీ గృహాల నుంచి బయటకు వచ్చాను. లక్ష్మీదేవి ఆ భక్తులకు అవమానం జరిగిన చోట అక్కడ నుంచి కోపంతో తొలగిపోతుంది. ఆమె ఎవరెవరి ఇంట నిలువదో వివరిస్తాను వినండి. గర్విష్టి, స్వదజ్ఞుడు, అపవిత్ర హృదయుడు, విశ్వాసఘాతి, మిత్రులను వంచే మిత్రద్రోహి, క్రూరుడు అయిన వారి ఇంట లక్ష్మి నిలవదు. సాటి మానవులను, ఇతర జీవరాశులను ప్రకృతిని పీడించువాడు, వధించువాడు, పరులను నిందించువాడు, దుర్వ్యసనలతో జగజాలినవాడు, దయాహీనుడు, కోపిష్టి, సోమరి, మరణ వస్త్రధారి అయిన వాడి ఇంట లక్ష్మి ఎన్నడూ నిలవదు. తల్లిదండ్రులను, భార్యను, గురుపత్నిని, గురువును, పుత్రుని, అనాథలను, అక్క చెల్లెండ్రులను, కూతురును, ఏ గతి లేని బంధువులను పోషించిన వాడు, వారి పట్ల అనాదరణతో తిరస్కారంగా ప్రవర్తించేవాడు, వివాహాది ధర్మ కార్యములను చెడగొట్టేవాడు, పిసినారి, చెడు ప్రవర్తన కలవాడు, అబద్ధాలు ఆడేవాడు, ఎప్పుడు కలహాలు ఆడేవాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందలేడు. శ్రీహరి పూజ, తులసి పూజ జరుగు శ్రద్ధాలులైన భక్తుల గృహాల్లో ఎప్పుడు ఆమె నివసిస్తుంది. సద్గుణాలతో శోభిల్లిన గృహాలు ఆమెకు ప్రియమైన స్థావరాలు. మీరు ఆమె అనుగ్రహాన్ని పొంది సుస్థిరమైన సంపదను పొందాలనుకుంటే క్షీరసాగరాన్ని వధించండి. ఆ పాలకలని చిలకడం వల్ల మీకు సమస్త శుభాలు ప్రసాదించే లక్ష్మీదేవి దర్శనమిచ్చి మీ కోరికలను నెరవేరుస్తుంది. మృత్యువును దూరం చేసే అమృతం మీకు సిద్ధిస్తుంది. మీరు కలహాలు మాని దైత్యులతో కలిసి కృషి చేస్తే అమృతాన్ని పొందవచ్చు. ఇక దూర్వాస శాపగ్రస్తులైనటువంటి దేవేంద్రుడు తన దాసుల వృత్తి కోసం నిష్ఠతో లక్ష్మీదేవిని ఆరాధించబడిని దేవతలకు తరుణోపాయాన్ని ఆదేశించాడు. అంతటా దేవేంద్రుడు బృహస్పతి సమేతంగా దేవతలతో కలిసి దైత్యులను సంప్రదించి వారితో సంధి చేసుకున్నాడు. ఇరుపక్షాలు కలిసి పాలకడలను తిరిగి శుభాలను పొందడానికి సిద్ధమయ్యాడు. మందర పర్వతాన్ని గతంగా చేసుకుని వాసుకుని కాదుగా చేసుకుని శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో ఆధారంగా నిలువగా పాలు సముద్రాన్ని వారు చిలుకను ఆరంభించారు. మరో పక్క ఇంద్రుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పుణ్యతీర్థంలో స్నానం చేసి శుచుడై శుభ వస్త్రాలతో క్షీరసాగర తీరంలో కలశ స్థాపన చేశాడు. ఆ కలశమున పరమేశ్వర స్వరూపులైన మహాలక్ష్మిని ఆవాహనం చేసి పూజలు చేశాడు.
ఆదరించి ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం తల్లి. తరకాలను కోటి పున్నమి నిధుల కాంతిని మించిన గొప్ప తేజస్సుతో నీవు ప్రకాశిస్తున్నావు. మేలిమి బంగారంతో బంగారపు సాయంతో మనోహరంగా రత్నాభరణాలతో ధరించి లోకాలకు సుఖాన్ని అనుగ్రహించి మాతవు నీవు. పీతాంబరధారిణివై చిరునవ్వుతో నీవు సేవించే భక్తులకు సమస్త సంపదలను అనుగ్రహిస్తావు. సుస్థిరమైన యౌవనము గల ఓ విష్ణుమూర్తి నీవు సమస్త లోకాలను శుభాన్ని చేకూర్చేదానివి అంటూ దేవేంద్రుడు మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చక్కగా మనము ఈ యొక్క షోడశోపచార పూజ చేసుకున్నామో అదే విధంగా వారు కూడా దేవతలంతా కలిసి ఆ యొక్క లక్ష్మీదేవికి ఆ నారాయణమూర్తికి కూడా లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాకుండా ఈ విధంగా సర్వలోక సృష్టికి మూల ప్రకృతైన మహాలక్ష్మీదేవి పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు ఆ యొక్క కళ్యాణ మార్గ విధానాన్ని కూడా బ్రహ్మ వైవర్త పురాణం, భాగవతం, విష్ణు పురాణం వంటి ప్రసిద్ధ పురాణాల్లో కూడా పలు రమ్యంగా వివరించారు. స్త్రీ దోషం కారణంగా సంపదలను రాజ్యాలను కోల్పోయి కష్టాల పాలైన దేవేంద్రాది దేవతాగణం శ్రీ లక్ష్మీనారాయణ ఆశ్రయించి వారి అనుగ్రహంతో సమస్త శుభాలను కూడా పొందగలిగారు. అందుకే పలువురు పూర్వాచార్యులు ఆది దంపతుల యొక్క ముఖ్యంగా అమ్మ లక్ష్మీదేవి యొక్క ప్రేమాశయాన్ని గురించి పలు రకాలుగా కీర్తించారు. బ్రహ్మరుద్రాది దేవతలు ఏ తల్లి కటాక్ష విశేషం చేత తమ తమ నెలవులలో సురక్షితంగా సుఖంగా ఉన్నారో ఆ తల్లిని ముందుగా శరణ పెడుతూ వారు ఎన్నో రకాల ప్రార్థనలు చేశారు. అంటూ శ్రీ సూక్తం ఆమె ప్రశంసించింది. ఆమె కటాక్షం తప్పితే ఆకలి తప్పులతో లోకాలు అనుమతిస్తాయి. అందుకే ఓం భగవన్నారాయణ విమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అంటూ శ్రీమద్ రామానుజాచార్యులు తన శరణాగతి గజ్జలో ముందుగా శ్రీదేవినే ప్రార్థించాడు. ఎల్లవేళలా తనను ఎడబాగిన తన భక్తి ఏ కారణం చేతనైనా అలకబూని తనను విడనాడినట్లయితే ఆమెను తిరిగి చేపట్టడానికి తాను ఎన్ని పాటలు పడ్డాడో చెప్పడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణే శ్రీ వెంకటేశ్వరుగా 7 కొండలపై నిలిచి ఉన్న కథ మన అందరికీ తెలిసిందే. ఇహలోక పరలోక శుభాలను కోరే వారందరూ తాము కోరే సకల సంపదలను పొందడానికి వాటిని అందించగల ఆ ఆది దంపతులను ఆశ్రయించి చేరవలసిందే. వివాహ గృహ ప్రవేశాది సమస్త శుభకార్యాల సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణులను ఆశ్రయించి వారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించుకున్న వారికి సమస్త శుభాలు లభిస్తాయి. వారు చేసే సత్సంకల్పాలు సత్వరమే సత్ఫలితాలు ఇస్తాయి. పౌరాణిక ప్రసిద్ధమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణ గాథను ఆలకించి కళ్యాణం ఈ యొక్క వ్రతాన్ని కూడా తొలగించిన వారు కూడా సమస్త ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్తిల్లుతారు. రామానుజాయ దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం రామానుజాయ దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం. జై శ్రీమన్నారాయణ. ఒకసారి వాయించు. లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీవత్స వర్షతే క్షేమాదాయ దేశాం శ్రీరంగేశాయ మంగళం ప్రియప్రాంతాయ ప్రియశ్రీనారాయ దేవరాజాయ మంగళం భగవానుస్తోరే వర్తమాన వర్షతే యాదవాద్రివాసాయ పుర్ణాయ మంగళం భాష్యకార ప్రసన్నాయ పరమానందకారిణే శ్రేయాద్రివాసాయ శ్రీపూర్ణనాథాయ మంగళం నీలాద్రివాసాయ నిత్యాయ పరమాత్మనే మధురాయ కన్యాయ మంగళం శ్రీమతే వేద గోపాల కృష్ణాయ పరమాత్మనే రుక్మిణీ సత్యభామాభ్యాం సమేతాయ అస్తు మంగళం స్వాదిష్టమాలికా కన్యాయ గోదాయ నిత్యమంగళం శ్రీహరియాం మహాభూమ్యాం తాం గవర్ధయతే శ్రీవిద్రుతే మూలధామ్నే సర్వోపాయ మంగళం శ్రీవత్సజనాథాయ మంగళం రాములావయామిగ్రహ సౌమ్యా మాతరమేయ సేవాంతాయ మంగళం గోవిందయ శ్రీయేంద్రాయ
पुरोगमये सर्वैश्च पूर्वैराचार्ये संस्कृतायास्तमङ्गलम् तमेवं विद्वान् अनुबन्धाय नाय विद्यते विश्वं नारायणं देवदर्शनं परमं पदम् विश्वमेवेदं पुरुषस्तं विश्वमेवते नारायणं महाज्ञेयं विश्वात्मानं नारायणं नारायण परं ब्रह्मं तत्त्वं नारायणं परः चित्तकिञ्चन सर्वं दृश्यते श्रूयते वा आनन्दमव्ययं समुद्रे कन्ये